హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు సేమియా కేసరి ఎలా చేసుకోవాలో, అది కూడా విరక్కుండా సేమియాలు పొడుగు పొడుగ్గా వచ్చేటట్టు స్టార్టింగ్ నేనైతే ఫస్ట్ టైం చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఫస్ట్ టైం అయితే నా వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎంత ఈజీగా అంటే చూపిస్తున్నాను కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్తే, ఫస్ట్ అయితే గీ కొంచెం 1 స్పూన్ గీ అయితే వేసుకోండి. నేనైతే గీ మాకు ఇంటి దగ్గర నుంచి వస్తుంది. నేనైతే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే బయట ఉంటే ఎండాకాలం కాబట్టి స్మెల్ వచ్చేస్తుంది, కాబట్టి గీ కంపల్సరీ ఫ్రిడ్జ్లో అయితే నేను గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని స్టోరేజ్ అయితే చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఆ గీ అయితే కరిగేంత వరకు బాగా హీట్ చేశాను. హీట్ చేసి అయిపోయినాకైతే దానిలోకి మంచిగా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేపుకోవాలండి. వేపుకొని బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని సైడ్కి ప్లేట్లో అయితే తీసుకోవాలి. నేనైతే కొలతలతో చూపిస్తున్నాను చూడండి. మనం ఏ గిన్నె కానీ ఏ గ్లాస్ కానీ అది తీసుకుంటే ఆ గిన్నెలో ఫుల్గా సేమియాలు తీసుకోండి. ఫస్ట్ ఒక బౌల్కి సేమియాలు తీసుకోండి. ఏ బౌల్ తీసుకుంటే ఆ బౌల్తోనే కొలతలు అయితే చెప్తాను నేను. మనం ఏ గిన్నె అయినా తీసుకున్నా ఫుల్గా సేమియాలు అయితే తీసుకొని బాగా లైట్ ఫ్లేమ్లో సన్నగా పెట్టుకోండి. మంట పెద్దగా పెట్టారంటే వెంటనే మాడిపోతాయి సేమియాలు. సో సన్నగా పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేగాలండి. సేమియాలు అయితే కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసినాక సేమ్ అదే దానిలో అయితే సేమ్ మళ్ళీ దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. సేమియాలు అయితే సేమ్ బౌల్లో తీసుకున్నాను కాబట్టి ఇలాగే తీసుకోండి. ఇదైతే మీకు 1 డే 2 డేస్ అయినా సరే స్టోరేజ్ ఏ మాత్రం కూడా అస్సలకి ఏమి కాదండి. సేమియా పాయసం మాత్రం పాయసం అయితే పాడవుతుంది, కానీ కేసర్ అయితే 2 డేస్ అయినా సరే చాలా బాగుంటుంది. బంతుల్లో పెడుతుంటారు కదా, చాలా బాగుంటుంది ఫుడ్కి అయితే. ఫస్ట్ స్టార్టింగ్ సేమియా కేసర్ పెడితే మా పాపకు కూడా చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా లైటిష్ బ్రౌన్లో అయితే అయినాయి కదా, చూస్తున్నారా మీరు. అండ్ ఇలా సేమ్ అదే తీసుకున్న ప్లేట్లోకి అయితే సైడ్కి తీసి పెట్టుకున్నాను. నేనైతే ఒకటే గిన్నె అయితే యూజ్ చేస్తున్నాను. ఎవరైనా వేరేగా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ పక్కనే సేమ్ ఇదే గిన్నె కాకపోయినా వేరేదైనా సరే పెట్టుకొని వాటర్లో అయినా సరే వాటర్ కొంచెం సేపు అయితే బాయిల్ చేయాలి. చూస్తున్నారు కదా, సేమ్ బౌల్లో హాఫ్కి అయితే ఇప్పుడు మీరు షుగర్ కనుక ఎక్కువ తినేటట్టు అయితే 3/4 తీసుకోండి. షుగర్ తక్కువ తినేటట్టు అయితే నాకులాగా హాఫ్కి తీసుకోండి. పిల్లలు ఉంటే మ్యాక్సిమం తక్కువకే ప్రిఫర్ చేయండి. ఎందుకంటారా, షుగర్ కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి వెంటనే జలుబు వచ్చేస్తుంది కాబట్టి. సో షుగర్ అయితే మీరు నేను చెప్పినట్టుగా అయితే బౌల్లోకి 1 బౌల్ సేమియాలు తీసుకుంటే హాఫ్ క్వాంటిటీ షుగర్ అయితే, మరీ స్వీట్గా ఉండదు, నార్మల్గా అయితే స్వీట్ సరిపోతుంది. అండ్ మీరైతే ఏ బౌల్తో తీసుకున్నారో అదే బౌల్తో వాటర్ అయితే టూ బౌల్స్ ఆఫ్ వాటర్ కొంచెం తక్కువగా అయితే పోసుకోండి. తక్కువగా పోసుకోవడం వల్ల ఏంటంటే ఆ సేమియాలు అనేవి విరక్కుండా నీట్గా వస్తాయండి. కొంచెం తక్కువ పోసుకుంటే పలుకుగా పీస్ కూడా మెత్తగా కాకుండా వస్తుంది. 2 బౌల్స్ కాకుండా కొంచెం 1 బౌల్ సేమియాలకి 2 బౌల్స్ వాటర్లో కొంచెం తగ్గించి పోసుకోండి అండ్ నీట్గా వస్తే. ఫస్ట్ అయితే వాటర్ కంపల్సరీ బాయిల్ చేసుకొని పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ బాగా ఉప్మాకి ఉడికించినట్టు ఉడికించినాక సేమియాలు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. సేమియాలు కూడా ఫాస్ట్గా ఉడుకుతాయి. నేనైతే ఫస్ట్ వాటర్ ఉడికించాను, అదైతే నేను ప్రాసెస్ చూపించలేదు. ఉడికించినాకైతే ఏ పెట్టుకున్న సేమియాలు అయితే వేసుకొని చూస్తున్నారా, ఇట్లా తీగ పాకమండి. ఇట్లా లైట్గా అంటే బంక చేతులకి అంటేటట్టు అట్లా ఓకే మామూలుగా ఉన్నప్పుడు వేసేసుకోండి. షుగర్ మీరు తీసుకున్న షుగర్ అయితే కొంచెం వాటర్ కలుపుకొని వేసేసుకుంటే ఇంకా వాటర్ కూడా షుగర్ కూడా మొత్తం మెల్ట్ అయ్యి వాటర్ అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ వాటర్ అయితే నేను వేసుకున్నాను. షుగర్ కరిగేంత వరకు అయితే తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు అంటకూడదు. సో ఆ లోపు అయితే మీరు ఒక్కసారి కొంచెం 4 యాలకులు తీసుకొని బాగా దంచుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. స్మెల్ కోసం అయితే చాలా బాగుంటుంది. ఇందులో మీకు కావాలంటే ఫుడ్ కలర్ అయినా సరే, లేకపోతే కుంకుమ పువ్వు అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మా పాప తింటుంది అనేసి నేను ఫుడ్ కలర్ కానీ ఏమి యాడ్ చేయలేదన్నమాట. తను తింటుంది కాబట్టి. సో ఫుడ్ కలర్ పిల్లలకి ఎప్పుడైనా సరే అస్సలకి మంచిది కాదు. సో మీరు కూడా యాడ్ చేసుకోకపోవడం, కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోండి.
చేసుకోవచ్చు, మంచిదే హెల్త్కి. సో యాలకల పొడి కూడా వేసేసాను, చూస్తున్నారు కదా. కొంచెం సేపు అట్లా ఉంచి కొంచెం జిగడగా ఉన్నప్పుడే తీయండి. ఎందుకంటారా, నేను కొంచెం బాగా థిక్గా ఉండాలి అనేసి కలిపి చాలాసేపు ఉంచినాక తీస్తే తర్వాత వెంటనే గట్టి పడిపోతుందండి. సో ఫస్ట్ కలిపినంతసేపు, పొయ్యి మీద ఉన్నంతసేపు అట్లాగే అనిపిస్తుంది, కానీ కొంచెం లూజ్గా ఉన్నప్పుడు ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే పంచదార కరిగినాకైతే కొంచెం యాలకల పొడి, కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు అట్లా ఉండనించి వెంటనే తీసేయండి. ఎందుకంటారా, నేను అలా కలిపి తీయడం వల్ల వెంటనే నాకైతే తర్వాత ఫస్ట్ తినేటప్పుడు అయితే చాలా బాగుంది, తర్వాత అయితే కొంచెం గట్టి పడింది. అలా గట్టి పడకుండా ఉండడానికి ఇదైతే బెస్ట్ టిప్. కొంచెం అట్లా ఉన్నప్పుడే తీయండి, తీసి తింటే ఉందండి ఎంత ఎమ్మిగా ఉందో. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. దానికోసం ఇంకా డిష్ ఏమో అది రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఒక డిష్లో అయితే పెట్టేసుకున్నాను దాన్ని. అండ్ ఒక ప్లేట్ యూజ్ చేశాను. ఇంకా సెకండ్ ప్లేట్ వచ్చేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చాను అనమాట. ఫస్ట్ టైం చేశాను కదా ఎలా ఉంది అని అడిగితే తనైతే చాలా బాగుందన్నారు. మా పాప కూడా చాలా ఇష్టంగా అయితే తినింది. ఇంకెందుకు లేదు, సబ్స్క్రైబ్